వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో అనూహ్యమైన మలుపు చోటు చేసుకున్నది. ఆయన్ను మరి కాసేపట్లో విజయవాడకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చెవి చూడాలి. దీనిపై వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో జగన్ పాత్ర కూడా ఉందని, ఆయన్ను విచారణ చేయాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా ఉండటంతో లిక్కర్ స్కామ్లో విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ స్కామ్పై సిట్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేయిస్తోందని కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఈ కేసులో కీలక అరెస్టులు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్లో పలువురిని అరెస్టు చేయడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. అలాగే మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు. మొదటి 3 రోజుల పాటు వీరిద్దరిని ప్రత్యేకంగా విచారించిన అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను టచ్ చేశారంటే దాదాపు జగన్ దగ్గరకు వెళ్ళినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ కూడా ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, వీళ్ళు మహా అయితే 2-3 నెలలు జైల్లో ఉంచగలుగుతారని చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, హైకోర్టు న్యాయమూర్తుల వరకు అనేక మంది వ్యక్తులపై నిఘా పెట్టినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ట్యాపింగ్ బాధితుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. షర్మిల ఆరోపణల ప్రకారం తన ఫోన్ సంభాషణలు అత్యంత గోప్యంగా ట్యాప్ చేయబడ్డాయి. ఆ సమాచారం తన అన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరిందన్న అనుమానం ఆమె వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తన సంభాషణల కోసం ప్రత్యేకంగా కోడ్ భాష ఉపయోగించినట్లు కూడా వెల్లడించారు. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు జగన్కు చేరవేసేలా వ్యవస్థ పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె వ్యక్తిగత సంభాషణలు, రాజకీయ నాయకులతో సంప్రదింపుల వివరాలు కూడా ఈ నిఘాలో భాగమయ్యాయని తెలుస్తోంది. షర్మిల దగ్గర ఉన్న వారికి ఓ సీనియర్ పోలీస్ అధికారి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు గుర్తించారు. ట్యాపింగ్ జరుగుతోందన్న అనుమానంతో షర్మిల అప్పుడే తన వ్యక్తిగత ఫోన్లను మార్చినట్లు చెప్పారు. అలాగే తన గోప్యతను కాపాడుకునేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఈ ఆరోపణల నేపథ్యంలో షర్మిల వద్ద కొన్ని కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో షర్మిల స్టేట్మెంట్ తీసుకునే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ సరిత వాంగ్మూలాలను పోలీసులు రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షర్మిలను కూడా సాక్షిగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే 2014 నుండి 2023 మధ్య కాలంలో కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎస్ఐబీ చీఫ్ టి ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాపింగ్కు పాల్పడిందని సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా టి ప్రభాకర్ రావు పేరుంది. గతంలో అమెరికాకు వెళ్లిన ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే హైదరాబాద్కు తిరిగి వచ్చారు. సిట్ ఇప్పటికే ప్రధాన నిందితుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రారంభించింది. వీటి ఆధారంగా ట్యాప్ చేసిన ఫోన్లలో వాయిస్ రికార్డులు, కాల్ లాగ్స్, టార్గెట్ల ప్రొఫైలింగ్ వంటి అంశాలపై స్పష్టతకు వస్తోంది. షర్మిల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఇష్యూ రాజకీయంగా కూడా తీవ్ర మలుపులకు దారితీస్తుందని భావిస్తున్నారు.